పురుషులకి తీసుకోవడం వల్ల ఏ క్యాన్సర్స్ ఆగుతాయి? ఎందుకంటే పురుషులు క్యారియర్స్ కదా! అవును. అంటే క్యారియర్స్. వాళ్ళకి మరి వాళ్ళు క్యారియర్స్‌గా వాళ్ళకసలు ఎక్కడి నుంచి సోకుతుంది? ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది కదమ్మా! ప్రోస్టేట్ క్యాన్సర్ హెచ్‌పివి వైరసే కారణం దానికి. ఓహో! సో, ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఈ మధ్య చాలానే ఎక్కువ చూస్తున్నాం మనకి. ప్రోస్టేట్ పెరిగిపోవడం కానీ, ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అంటామనమాట. అంటే 10 ఏళ్లకు ముందు మనకి కొన్ని చేంజెస్ తెలిసిపోతాయి అవయవాల్లో. అవి పట్టేయొచ్చును. సో, ఇవన్నీ కూడా మనము కంట్రోల్ చేసేయొచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. కొన్ని వెనీరియల్ వార్త్స్ అంటామనమాట. హెర్పిస్ సింప్లెక్స్ అని హెచ్‌పివి రిలేటెడ్ వార్త్స్. అవి కూడా మనం నిర్మూలించొచ్చు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల. మెన్స్‌కి వాట్స్ ప్రాబ్లమ్ ఎక్కువుంటది. సో, అది కూడా మనం నిర్మూలన చేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మూలన. సో, హెచ్‌పీవీ వ్యాక్సిన్ అయితే ఇప్పుడు అందుకే గవర్నమెంట్ కూడా ఒక డ్రైవ్ మొదలుపెట్టినట్టుంది. అవును. అందరికీ ఈ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఇంకా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అది ఇంక్లూడ్ చేయలేదు. అది గనుక ఒకసారి మనకి ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం అంటే చైల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం గనుక మనం ఎలాగ పోలియో, డీపీటీ వ్యాక్సిన్స్ ఎలా అయితే ఇస్తామో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దాన్ని ఇలాగా ఈ షెడ్యూల్‌లో కలపడానికి ప్రయత్నం చేస్తోంది. అది అయిపోతే గనుక చాలా ఎక్కువ మనకి పాపులేషన్ కవరేజ్ ఉంటుందమ్మా.